వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి శుభవార్త 28వ అధ్యాయము. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. త్వరగా వెళ్ళి ఆయన మృతిలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిని అనెను. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానించినట్లయితే, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియా, వేరొక మరియ కలిసి సమాధిని చూడవచ్చిరి. అంటే సమాధిని చూడటానికి వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ప్రభుదూత పరలోకము నుండి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండి ఉండేను. అప్పుడు పెద్ద భూకంపం ఆ ప్రాంతంలో కలిగెను. ఆ దూత స్వరూపం ఎలా ఉంది అంటే మెరుపు వలె ఉందట. ఎలా ఉంది? అందరూ చెప్పండి. మెరుపు వలె ఉంది. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉన్నాయట. ఎలా ఉన్నాయి? హిమమంతా తెల్లగా ఉన్నాయట. హిమమంత తెల్లగా ఉంటే అతనికి భయపడి కావలి వారు ఏం చేశారో తెలుసా? వణికి చచ్చిన వారి వలె పడి ఉన్నారన్నమాట. వణికిపోతూ కావలి కాస్తున్న వారందరూ కూడా చచ్చిన వారి వలె పడి ఉన్నారు. అప్పుడు దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకండి. ఏమని చెప్తున్నారు? మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడండి. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఏం చేశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. ఇదిగో మీరు త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచినని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఆమేన్. ఎక్కడికి వెళుతున్నాడట? గలిలయలోనికి ముందుకు వెళ్ళుచున్నాడు అని శిష్యులు చెప్పారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడంటే గలిలయలోనికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఎక్కడికి? ఆ మాట వారు ఏం చేశారో తెలుసా? వారు భయముతో మహా ఆనందంతో సమాధి నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలపవలనని పరిగెత్తుచున్నారు. ఏం చేస్తున్నారు? పరిగెత్తుచున్నారు మహా ఆనందంతో. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు లేచారట, ఆయన గలిలయలో ఆయన్ని చూడొచ్చట అన్న వార్త తన శిష్యులకు తెలియచేయటానికి వారు మహా ఆనందముతో పరిగెత్తుచున్న వారిని చూసి, చూడండి, యేసు వారిని ఎదుర్కొని వారికి శుభమని చెప్పి
శుభమని చెప్పగానే వారు ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద పాదములు పట్టుకుని మొరక్కగా యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయలోనికి వెళ్ళమని వారక్కడ నన్ను చూతురని వారికి. చూడండి, సమాధి దగ్గర ఉన్న దేవదూత ఏ మాట అయితే చెప్పిందో అదే మాట పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు, మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడుగా తిరిగి లేచిన ప్రభు, మరణమును నిరర్ధకము చేసి అక్షయతను జీవమును కలిగి ఉన్నటువంటి ప్రభు వారికి ప్రత్యక్షతనిచ్చి వారితో చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే, నా సహోదరులను గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని చెప్పారు. చూడండి, దేవదూత చెప్పింది, మరలా పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువారు కూడా ఆ యొక్క మగ్దలేను మరియకు వేరొక మరియకు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నా శిష్యులను గలిలేకు వెళ్ళమని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడని? గలిలేకు వెళితే అక్కడ నన్ను చూస్తారు అని ప్రభు చెప్పారు. ప్రభు చెప్తే ఆ మాటను తీసుకుని వారు వెళ్ళి శిష్యులకు చెప్తే శిష్యులు ఏం చేస్తారో తెలుసా? 16వ వచనం, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలేయుని కొండకు వెళ్ళిరి. ఆమేన్. ఎక్కడ వెళ్ళారు? గలిలేయుని కొండకు వెళ్ళారు. ప్రభువు నిర్ణయించినటువంటి స్థలం అది. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్య బృందానికి, అంటే ఆయనను అనుసరిస్తున్నా, ఆయనను వెంబడిస్తున్నా, తన శిష్యులుగా ఆయన ఏర్పరచుకున్న వారికి ఆయన ఎక్కడ కనుపరుచుకున్నాడయ్య అంటే గలిలేయలో. ఆమేన్. ఎక్కడ? గలిలేయలో కొండ మీద ఆయనను చూసిన వారుగా ఉన్నారు. ఈ రోజున ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని, పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువారిని మనం చూడాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఆయన వెంబడిస్తున్న మనం, ఆయనను అనుసరిస్తున్న మనం, క్రీస్తు ప్రభువారి శిష్యులుగా, క్రైస్తవుడుగా పిలువబడుతున్న నువ్వెక్కడికి వెళితే ప్రభు ప్రత్యక్షతను చూస్తావో తెలుసా? ఎక్కడికి వెళితే నువ్వు ప్రభుని చూడగలుగుతావో తెలుసా? నిర్ణయించబడిన స్థలానికి. ఆమేన్. ఈ స్థలం నిర్ణయించబడిన స్థలానికి నువ్వు వెళితే నీవు ప్రభుని చూడగలుగుతావు. ఈ రోజున పునరుద్ధాన పండుగను జరుపుకుంటున్న ఆయనను చూడాలంటే ఆయన నిర్ణయించిన స్థలమునకు నువ్వు వెళ్ళాలి. ఆమేన్. ఆయన నిర్ణయించిన స్థలం, నువ్వు నిర్ణయించిన స్థలం కాదో, నువ్వు ఏర్పాటు చేసుకున్న స్థలం కాదో, ఆయన నిర్ణయించిన స్థలానికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన ప్రత్యక్షతను నువ్వు చూడగలుగుతావు, ఆయన మహిమను చూడగలుగుతావు, ఆయన యొక్క ప్రభావాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఈ పునరుద్ధాన దినమందు దేవుని మహిమను చూడాలి అంటే, దేవుని ప్రత్యక్షతను నీవు చూడాలి అంటే, దేవుని కనులారా నువ్వు చూడాలి అంటే ఆయన నీకు ఒక స్థలాన్ని నిర్ణయించాడు. ఆమేన్. ఆయన ఒక స్థలాన్ని నీ కోసం నిర్ణయించాడు. ఆ స్థలం ఏంటో తెలుసా? గలిలేయ. చెప్పండి. గలిలేయ కొండ. ఎందుకు గలిలేయను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు?
ఎందుకు గలిలయను ఏర్పాటు చేసుకున్నాడు? గలిలయే ఎందుకు ప్రభువుకి కావాల్సి వచ్చింది? అక్కడ ఎందుకు ఆయన పరుచుకున్నాడు? ఆ మహాపట్టణమైన యెరూషలేములో ఆయన ప్రత్యక్షమవచ్చుగా. ఆయన కోరుకున్న స్థలం అది కదా, ఆయన కోరుకున్న సియోను అది కదా. మరి ఈయన వేరొక స్థలాన్ని నిర్ణయించాడు. ఏ స్థలాన్ని? వేరొక స్థలాన్ని నిర్ణయించాడు. యెరూషలేము అంటే ఎవరుంటారయ్య అంటే ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తారు. ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు నివసించేటువంటి స్థలం అది. ఇశ్రాయేలు నివసించే స్థలం. కానీ ప్రభు కోరుకున్న స్థలం ఏదో తెలుసా? గలిలయ. ఏదండి? గలిలయ. ఎందుకు గలిలయను ప్రభు కోరుకున్నాడు? ఎన్నో పట్టణాలు, పేరుగాంచిన పట్టణాలు ఆ యొక్క ప్రాంతంలో ఉండగా ప్రభువు గలిలయనే ఎందుకు కోరుకున్నాడు? గలిలయ ఏముంది? గలిలయకు అంత ప్రాధాన్యత ఎందుకు ప్రభు ఇచ్చాడు అని పరిశీలన చేస్తే గలిలయలో ఆయన ప్రత్యక్షతను ఇవ్వటానికి కారణం ఏంటంటే కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడును గాక. గలిలయ ఎందుకు గలిలయను ఆయన ఆ గలిలయలో ప్రత్యక్షం ఇవ్వాలనుకున్నాడయ్యా అంటే ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 32వ వచనాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనం. అమ్మా చదువురా, కరెక్టే. ఇచ్చిరి. నరహంతకుల కొరకు ఆశ్రయపురమగు గలిలయలోని కెదేషును దాని పొలములను చూడండి ఈ పాత నిబంధన గ్రంథంలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పంచి ఇస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? దాను గోత్రికులకు నుండి 4 పట్టణాలు. ఎన్ని పట్టణాలు? 4 పట్టణాలు. 4 పట్టణాలను అనగా చదవండి, క్షమించండి, దాను గోత్రికులు కాదు, నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణాలు అనగా నరహంతకుల కొరకు. ఎవరి కొరకు? నరహంతకుల కొరకు ఆశ్రయ పట్టణం అంటే ఆశ్రయపురం. బైబిల్లో ఆశ్రయపురాలు ఉన్నాయి. ఇశ్రాయేలు దేశాన్ని పంచి ఇచ్చేటప్పుడు యెహోషువ కొన్ని ప్రాంతాలను ఆశ్రయపురాలు కట్టమని చెప్పాడు. ఈ యొక్క నఫ్తాలి గోత్రం, ఏ గోత్రం అండి? నఫ్తాలి గోత్రము నుంచి ఆయన తీసుకున్న స్థలం ఏంటంటే గలిలయలోని కెదేషు దాని పొలమును, హమ్మోదోతరును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. ఇక్కడ గలిలయలో ఏముందో తెలుసా? ఆశ్రయపురం ఉంది. ఏముందండి? ఆశ్రయపురం ఉంది. ఆశ్రయపురం ఉంది. ఒక నరహంతకుడు ఒకడు పొరపాటున ఒకరిని చంపేశాడనుకో, ప్రతిపక్షం ఉన్నవాడు అతన్ని చంపకుండా ఉండటానికి ఎక్కడికి పారిపోవాలో తెలుసా? ఆశ్రయపురానికి. ఎక్కడికండి? ఆశ్రయపురానికి పారిపోవాలి. ఆ ఆశ్రయపురానికి పారిపోవాలి.
ఆశ్రయపురంలో ఉన్నంత వరకు అతడు ఎలా ఉంటాడో తెలుసా? క్షేమంగా ఉంటాడు. ఆశ్రయపురంలో ఉన్నంత వరకు అతడు ఎలా ఉంటాడో తెలుసా? నెమ్మదిగా ఉండగలుగుతాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు కొన్ని ఆశ్రయపురాలు ఏర్పాటు చేశాడు. ఆ ఆశ్రయపురములో ఒకటైంది నప్తలి గోత్రంలో ఉన్న గలిలేయ ప్రాంతం. ఆమేన్. గలిలేయ ప్రాంతం. గలిలేయ ప్రాంతంలో ఏముందయ్య అంటే నరహంతకుల కొరకు. ఎవరి కొరకు? నరహంతకుల కొరకు ఒక ఆశ్రయపురం ఉంది. ఏముందండి? ఒక ఆశ్రయపురం ఉంది. ఆ ఆశ్రయపురం ఏంటో తెలుసా? నేటి దినాల్లో పోలీస్ స్టేషన్. ఏంటండి? పోలీస్ స్టేషన్. చూడండి ప్రభు యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో. మానవుని ఊహకు కూడా అందనటువంటి నిబంధనలు, మానవుని ఊహకు అందనటువంటి ఒక ప్రణాళికను రూపొందించాడు. మానవుడు పొరపాటున తప్పు చేస్తే అతడు క్షేమంగా ఉండటానికి అతడు ఎక్కడికి పరిగెత్తాలో తెలుసా? ఆశ్రయపురానికి. ఆ ఆశ్రయపురం ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. నరహంతకునికి కూడా క్షేమాన్ని ఇచ్చి, నరహంతకునికి కూడా ఆయన రక్తంతో, ఆయన రక్తాన్ని విశ్వసించిన వారికి క్షేమాన్ని అనుగ్రహించేది ఎవరయ్య అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. గలిలేయలో ఏముందయ్య అంటే ఆశ్రయపురం ఉంది. ఏముందండి? ఆశ్రయపురం ఉంది. ఎవరి కొరకు ఆశ్రయపురం? మంచోళ్ళ కోసం కాదు. ఎవరి కోసం అయ్యి అంటే నరహంతకుల కోసం. ఎవరి కోసం అండి? నరహంతకుల కోసం ఆశ్రయపురం ఉంది. ఆ నరహంతకులు నివాసం చేసే ప్రాంతాన్ని ప్రభు కోరుకున్నాడు. ఆమేన్. అంటే అర్థం ఏంటో తెలుసా? నరహంతకులు నివాసం చేసేటువంటి ఏరియా. మరొక మాట మీకు చెప్తా. గలిలయ గురించి మరొక మాట చెప్తా. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 23వ వచనం. అయితే తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆమేన్. చాలండి. ఎక్కడ కాపురం ఉన్నాడు? గలిలయ ప్రాంతంలోని నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు యూదులకు రాజుగా పుట్టి ఉన్నాడు అని జ్ఞానుల చేత వర్తమానం తెలుసుకున్న హేరోదు ఏం చేశాడో తెలుసా? 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ కూడా ఊసకోత కోయించేయాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పరలోకము నుండి దేవదూత వచ్చి యోసేపు మరియలతో చెప్పింది, ఇదిగో హేరోదు ఒక నిర్ణయం తీసుకున్నాడు, రేపే అది అమలుపరచబడుతుంది. 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను ఆయన చంపించేయబోతున్నాడు. మీరు లేచి ఐగుప్తుకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? ఐగుప్తుకి వెళ్ళండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని యోసేపు మరియా ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఐగుప్తుకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? కొన్ని దినాల తర్వాత ఎవరు చనిపోయారో తెలుసా? హేరోదు చనిపోయాడు. ఎవరు చనిపోయారండి?
హేరోదు చనిపోయాడు. హేరోదుకి ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్న ఎవరు? అర్కేలాయ. ఎవరండి? అర్కేలాయి అనేటువంటి రాజు యోధా దేశాన్ని ఏలుచున్నప్పుడు మరలా పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని చూసిన హేరోదు చనిపోయాడు, మీరిక యెరూషలేము వెళ్ళవచ్చును అని చెప్తే, అప్పుడు వారు ఏం చేశారో తెలుసా? గలిలేయ ప్రాంతమునకు, ఏ ప్రాంతమునకు? గలిలేయ ప్రాంతంలో ఉన్న నజరేతుకు వెళ్ళారట. ఆమేన్. అక్కడ కాపురం ఉన్నారు. అక్కడ కాపురం ఉన్నందుకు యేసుక్రీస్తు ప్రభువారు నజరేయుడయ్యాడు. ఆమేన్. నజరేయుడు అయ్యాడు అని రాయబడింది. అంటే యేసయ్య ఏ ప్రాంతంలో ఉండటానికి ఇష్టపడ్డాడు? గలిలేయ ప్రాంతం. ఏ ప్రాంతం అండి? గలిలేయ ప్రాంతాన్ని. ఆయన నివాసం చేసిన ప్రాంతం కూడా ఏదయ్యా అంటే గలిలేయ ప్రాంతం. ఏ ప్రాంతం? గలిలేయ ప్రాంతం. ఈ గలిలేయ ప్రాంతాన్ని గురించి రాయబడిన మాట ఏంటి అంటే, చూతారా ఒకసారి? గలిలేయ ప్రాంతం గురించి రాయబడిన మాట ఏంటి అంటే, మరొక మాట చూద్దాం. మత్తయి శుభవార్తలోనే 4వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. నజరేతును విడిచి జెబూలూను నప్తలి అను దేశము ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలు దేశమును నప్తలి దేశమును యొర్దానుకి అవలనున్న సముద్రమున తీరమున అన్యజనులు నివసించు గలిలేయ చీకటిలో కూర్చున్న ప్రజలకు ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? గలిలేయ ప్రాంతీయ ప్రజలు ఎవరయ్య అంటే అన్యజనులు. ఎవరండి? అన్యజనులు నివసిస్తున్న ప్రాంతం. అన్యజనులు ఎక్కడ నివసిస్తున్నారయ్య అంటే చీకటిలో నివసిస్తున్నారు. అందరూ చెప్పండి, ఎక్కడ నివసిస్తున్నారు? చీకటిలో నివసిస్తున్నారు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షం అవ్వాలనుకున్న స్థలం పేరేంటంటే గలిలేయ. అందరూ చెప్పండి, ఎందుకు గలిలేయను దేవుడు ఎన్నుకున్నాడు అంటే, గలిలేయ అనేదాన్ని ఎందుకు ఎన్నిక చేశాడు అంటే, మొదట పాత నిబంధన ప్రకారం నరహంతకులకు అది ఆశ్రయపురం. అక్కడ ఒక ఆశ్రయపురం ఉంది గలిలేయలో. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు గలిలేయలోని ఆ ప్రాంతమైన నజరేతులో నివసించిన వాడగా ఉన్నాడు. మూడవది, ఎందుకు యేసయ్య గలిలేయ ప్రాంతాన్ని ఎన్నిక చేశాడంటే, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎవరంటే అన్యజనులు. ఎవరండి? వారు ఎక్కడున్నారు తెలుసా? చీకటిలో ఉన్నారు. ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. అన్యజనులు వారు. అన్యజనులు చూడండి, దేవుని ప్రజలని పేరు పెట్టబడిన ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో ఆయన పునరుద్ధానపు దర్శనాన్ని ఇవ్వవలసిన ప్రభు దేన్ని ఎన్నిక చేసుకున్నాడో తెలుసా? అన్య ప్రాంతాన్ని. ఏ ప్రాంతాన్ని? అన్య ప్రాంతాన్ని, చీకటిగా ఉన్న స్థలాన్ని. ఇంకొక మాట చెబుతా, ఈ గలిలే గురించి ఇంకొక మాట కూడా మీకు తెలియచేస్తాను. చూడండి, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 11 నుంచి 13 వచనం వరకు చదువుదాం. అమ్మా, సొలొమోను గలిలేయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించాడు. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు ఎక్కడి నుంచి వచ్చాడట? తూరు నుండి రాగా అది అతని దృష్టికి
అనుకూలమైనదిగా కనబడలేదు గనుక నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను, నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. 11వ వచనం మరొకసారి చదువుదామా. సొలొమోను గలిలయ దేశమందలి 20 పట్టణములను హీరాముకు అప్పగించాడు. బాగా వినండి. సొలొమోను పరిపాలన చేస్తున్నప్పుడు హీరాము రాజుకి గలిలయ ప్రాంతంలోని 20 పట్టణాలు సొలొమోను హీరాముకి ఇచ్చాడట. ఎవరికి? హీరాముకి ఇచ్చాడు. హీరాము తూరు దేశం నుంచి వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆ పట్టణాలని చూడటానికి వచ్చాడు. ఆ పట్టణాలను చూసినప్పుడు ఆయనకు అనుకూలంగా లేవు. ఎలా లేవు? అనుకూలంగా లేవు. అప్పుడు సొలొమోనుతో అంటున్నాడు, నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివి? ఏమన్నాడండి? ఏ పాటివి అన్నాడు. ఏ పాటివి అని అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, నేటి వరకు వాటికి కాబూల్, ఏమని పేరు పెట్టారు? కాబూల్. కాబూల్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్రింద పుట్మొట్లో రాయబడిన మాట ఏమిటో తెలుసా? నిష్ప్రయోజనమైన. ఏంటండి? నిష్ప్రయోజనమైన స్థలం. గలిలయ ప్రాంతం అంటే ఎలాంటిదో తెలుసా? నిష్ప్రయోజనమైంది. ఒకటి, ఆ యొక్క గలిలయలో ఆశ్రయపురం ఉంది. ఏముంది? పాత నిబంధన ప్రకారం ఆశ్రయపురాన్ని నిర్మించారు. 2, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నిక చేసుకున్న ప్రాంతం, యేసుక్రీస్తు ప్రభువారు నివసించడానికి ఇష్టపడిన ప్రాంతం ఏంటో తెలుసా? గలిలయలోని నజరేతు. ఏంటండి? గలిలయలోని నజరేతు. 3, ఆయన గలిలయ ప్రాంతానికి ఎందుకు ఆయన పునరుద్ధానపు దర్శనాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడయ్య అంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎవరో తెలుసా? అన్యజనులు. ఎవరండి? అన్యజనులు. వారు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్న ప్రజలకు ఆయన ప్రత్యక్షతను ఇవ్వాలనుకున్నాడు. 3, ఆయన ఎందుకు గలిలయని ఎన్నుకున్నాడు అంటే, గలిలయ ప్రాంతం నిష్ప్రయోజనమైంది. ఎలాంటిదండి? నిష్ప్రయోజనమైనది. నిష్ప్రయోజనమైనది. అందరూ ఏం చేశారో తెలుసా? దాన్ని ఎలా చూశారో తెలుసా? కాబూల్. నేటి వరకు దాన్ని పిలుస్తున్నటువంటి పిలిపేంటో తెలుసా? ఆ పట్టణాలను ఏమని పిలుస్తున్నారో తెలుసా? కాబూల్ పట్టణాలు. ఏ పట్టణాలు? కాబూల్ అంటే అర్థం ఏంటో తెలుసా? నిష్ప్రయోజనమైన. ఏంటండి? నిష్ప్రయోజనమైనటువంటి పట్టణంలో ఆయన పునరుద్ధానపు దర్శనాన్ని ఇవ్వాలని ఇష్టపడ్డాడు. దాన్ని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు ప్రియులరా, గలిలయ ప్రాంతం నుండే తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. గలిలయ ప్రాంతం నుండి తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. గలిలయలోనే యేసుక్రీస్తు ప్రభువారు కానా అనే పెండ్లి విందులో మొట్టమొదటి అద్భుతాన్ని చేసింది ఎక్కడో తెలుసా? గలిలయలో. ఎక్కడ? దేవుని ప్రజల మధ్యన కాదండి. ఆయన అద్భుతాలు చేసింది మొట్టమొదటిగా గలిలయలో. గలిలయలో కానా అనేటువంటి ఒక ఊరిలో, గలిలయ ప్రాంతంలో కానా అనేటువంటి పెండ్లి విందుకు పిలువబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి అద్భుతాన్ని ఆయన చేసిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. అందుకని గలిలయలో ఆయన పునరుద్ధానపు దర్శనాన్ని తన శిష్యులకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడండి. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో ఆయన పునరుద్ధానపు దర్శనాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్లా. ఏ పట్టణంలో ఆయన పునరుద్ధానపు దర్శనాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడో తెలుసా? గలిలయ. అందరూ చెప్పండి. ఇప్పుడు గలిలయ అంటే అన్యజనులు నివసించే ప్రాంతం. గలిలయ అంటే నిష్ప్రయోజనమైన ప్రాంతం. ఏ ప్రాంతం? నిష్ప్రయోజనమైన ప్రాంతం. గలిలయ అంటే చీకటి గల ప్రదేశం. ఏ ప్రదేశం? చీకటి గల ప్రదేశం.
ఆ చీకటి గల ప్రదేశంలో ప్రభు వారికి ప్రత్యక్షతను ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. గలిలయలోని ఆయన నిర్ణయించిన కొండపైన, ఎక్కడండి? కొండపైన ప్రత్యక్షతను ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రియులారా, గలిలయలాగానే మనము కూడా ఎవరమో తెలుసా? అన్యజనులం. ఎవరమండి? అన్యజనులం. మనం కూడా ఎలాంటి వారమో తెలుసా? నిష్ప్రయోజనమైన వ్యక్తులం, ఎవరికి ఉపయోగం లేనటువంటి వ్యక్తులం. అలాంటి ప్రజలమైన మనకి ఆయన పునరుద్ధానపు దర్శనాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అన్యజనులైన మనకు ఆ నిష్ప్రయోజనమైన మనకు ప్రభు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా అమ్మా? ఏమివ్వాలనుకుంటున్నాడు? పునరుద్ధానపు దర్శనం. ఏ దర్శనం? పునరుద్ధానపు దర్శనం. పునరుద్ధాన దర్శనం. ఇశ్రాయేలు ప్రజలమని, దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నా ఇశ్రాయేలుకు ఆయన దర్శనం ఇస్తానని చెప్పలా. ఎవరికి ఇస్తానన్నాడో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఆయనను తృణీకరించారు. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా వారు అంగీకరించలేదు. వారే, ఇశ్రాయేలు ప్రజలే కావాలని అసూయతో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన వారుగా ఉన్నారు. తను యాక్సెప్ట్ చేయనటువంటి ప్రజలకు ఆయన ప్రత్యక్షత ఇవ్వడానికి ఇష్టపడలా. ఆయన యాక్సెప్ట్ చేయనటువంటి తన్ని రక్షకునిగా అంగీకరించని వారికి ఆయన ప్రత్యక్షం అవటానికి ఆయన ఇష్టపడలేదండి. ఎవరికి ఆయన ప్రత్యక్షత ఇవ్వాలనుకున్నాడో తెలుసా? ఏ ప్రాంతానికి ఆయన ప్రత్యక్షత ఇవ్వాలనుకున్నాడో తెలుసా? అన్యజనులకు. అందరూ చెప్పండి ఒకసారి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మైపరచండి, గట్టిగా కొట్టండి, సంతోషంగా. కూర్చుని నవ్వుతా కొట్టండి. యేసయ్యా నీకు స్తోత్రం అంటూ నవ్వుతా చప్పట్లు కొట్టండి. అసలు నీ జీవితంలో ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి ఏం చేయాలో తెలుసా? సంతోషించాలి. ఏం చేయాలి? మరి నీకు ఆ సంతోషం ఉందా? టైం ఎంత అయింది? ఒకసారి చూడండి. 8 అయింది. ఇప్పుడు కూడా పునరుద్ధాన దర్శనం చూడాలనే ఆశ నీకుంటే, పునరుద్ధానపు దర్శనం చూడాలనే ఆశ నీ హృదయంలో ఉంటే, ప్రభు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో, ఏ మాట ద్వారా ప్రత్యక్షమవుతాడో, ఎలాగా ప్రభు దర్శనం ఇస్తాడో అని ఆ దర్శనం కొరకు ఏం చేస్తావో తెలుసా? ఆకలిగొని ఉంటావు, దప్పికగొని ఉంటావు. కానీ నీ జీవితంలో అది ఉందా? అందుకే కొంచెం నవ్వుతా కొట్టండి అన్న. ఎందుకు? నవ్వుతా చప్పట్లు కొట్టండి అని అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట వినండి. ఇశ్రాయేలు ప్రజలని పేరు పొందినవారు, వీరు నా స్వాస్థ్యం, వీరిని నేను ఆభరణాలుగా ధరిస్తాను అని యేసయ్య ఏ ఇశ్రాయేలు ప్రజల గురించి అయితే చెప్పాడో, ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ప్రత్యక్షతనివ్వలా. కారణం ఏంటో తెలుసా? ఆయన్ని తృణీకరించారు. ఏం చేశారండి? ఆయన్ని తృణీకరించారు. ఈ రోజున తృణీకరించే వారికి ఆయన ప్రత్యక్షతనివ్వడం, తృణీకరించే వారికి ఆయన ప్రత్యక్షతనివ్వడం. ఎవరికి ప్రత్యక్షత ఇస్తాడో తెలుసా? అన్యజనులైన మనకి. ఈ రోజున భారతదేశ ప్రజలు తెలుసుకోవట్లా. దేవుని యొక్క సువార్త ఎందుకు విరివిగా ఈ భారతదేశంలో ప్రకటించబడుతుంది అంటే, దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు కాబట్టి. అన్ని ఇశ్రాయేలు ప్రజలకు లేని ధన్యత మనకిచ్చాడు కాబట్టే మనం క్రైస్తవులం అవ్వగలుగుతున్నాం, క్రీస్తుని అంగీకరించగలుగుతున్నాం. లేకపోతే ఆయనకి ఇశ్రాయేలులకే ప్రత్యక్షత ఇస్తే, వారే యాక్సెప్ట్ చేస్తే మనకి ఈ భాగ్యం ఉండేది కాదు. నేను ఒక మాట చెప్తున్నాను వినండి.
దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రభువుని నీ హృదయంలో యాక్సెప్ట్ చేయకపోతే, ప్రభువు యొక్క ప్రత్యక్షతను చూడాలని ఆశ నీ జీవితంలో లేకపోతే నీకు ప్రత్యక్షతనివ్వడు ఆయన నీకు ప్రత్యక్షతనివ్వడు. ఎవరికి ఇస్తాడో తెలుసా? అన్యజనులు. ఎవరికండి? అన్యజనులు. ఎవరికి ఇస్తాడో తెలుసా? నిష్ప్రయోజనమైన వారికి. ఎవరికండి? నిష్ప్రయోజనమైన వారికి, చీకటిలో పాపములో ఉన్న వారికి ఆయన ప్రత్యక్షతనిచ్చి వారికి అరుణోదయపు వెలుగులు కలగజేసేవాడుగా ఉంటాడు. అరుణోదయపు వెలుగులు కలగజేసేవాడుగా ఉంటాడు. ఈ శుభవేళ, ఈ పునరుద్ధానపు దినాన ప్రభు యొక్క ప్రత్యక్షతను చూడాలంటే ఏ ప్రాంతానికి రావాలో తెలుసా? గలిలేయ. చెప్పండి. గలిలేయలో కూడా ఆయన ఏర్పరచుకున్న ఒక స్థలం ఉంది. ఆమేన్. ఆయన ఏర్పరచుకున్న ఒక స్థలం ఉంది. అదేంటో తెలుసా? కొండ. చెప్పండి. ఏంటండి? కొండ. కొండ. ఆయన ఏర్పరచుకున్న స్థలం, నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతం, అన్యజనులు నివసించే ప్రాంతం, చీకటి కలిగిన ప్రాంతం. ఈ రోజున మనం పరిశీలన చేస్తే ఆ చీకటి అలుముకున్నటువంటి ప్రజలు మనం కాదా? మన జీవితాల్లో అంధకారంలో నివసించట్లేదా? అంధకారంలో దారి తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్న జీవితాలు మనవి కదా? కన్ను కానని పరిస్థితి, ఎక్కడికి వెళుతున్నామో తెలియనటువంటి అగాధంలో బ్రతుకుతున్న జీవితాలు మనవి కదా? మన జీవితం ఏమైపోతుందో, ఎటు వెళ్ళిపోతుందో అని ప్రతి క్షణం భయపడిపోతూ బ్రతుకుతున్న జీవితాలు మనవి కదా? ప్రియులరా, ఇంకొక మాట చెప్పనా? నిష్ప్రయోజనమైన జీవితాలు. ఏ జీవితాలండి? కట్టుకున్న వారికి ప్రయోజనం లేదు, కనుక్కున్న వారికి ప్రయోజనం లేదు, కన్నవారికి ప్రయోజనం లేదు. నిన్ను కన్న తల్లిదండ్రులు, వీడు ప్రయోజనం లేకుండా పోయాడురా, వీడు ఉపయోగం లేకుండా పోతున్నాడురా అని నిన్ను చూసి తల్లిదండ్రులు ఎంతగా బాధపడుతున్నారు. నిన్ను కట్టుకున్న నీ భార్య, నిన్ను కట్టుకున్న నీ భర్త నువ్వు ప్రయోజనం లేకుండా పోతున్నావని ఎంత వాపోతున్నారు. ఈరోజున నువ్వు గమనిస్తున్నావా? నీ రక్త సంబంధికులు ఇతడి వల్ల ప్రయోజనం లేదు అని ఎంతోమంది నిన్ను గురించి అనుకుంటున్నారు. అన్నదమ్ములు, రక్త సంబంధికులు నిన్నెంతమంది తృణీకరించారండి? ఎంతమంది తృణీకరించారు? నిష్ప్రయోజనమైన వ్యక్తివని ఎంతోమంది తృణీకరించారు. ఎంతోమంది నిన్ను తృణీకరిస్తే కావాలని ప్రభు తన ప్రత్యక్షతను నీకు అనుగ్రహించాడు. కావాలని ప్రభు నీకు తన ప్రత్యక్షతను నీకు అగుపరిచాడు. ఎన్నిక లేని వ్యక్తివే, నిష్ప్రయోజనమైన వ్యక్తివే, అన్యజనుడివే, నీ జీవితంలో అంధకారంలో బ్రతుకుతున్నవాడివే. అయినా నిన్ను ప్రేమించి ఏం చేశాడో తెలుసా? పునరుద్ధానపు దర్శనాన్ని నీకు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? పునరుద్ధానపు దర్శనాన్ని ఇచ్చాడు. కానీ కొందరు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభుని త్రోసిపుచ్చుతున్నారు. ప్రభుని కాదనుకొని, లోకాన్ని ప్రేమించి, లోకాశలతో నింపబడి, లోక సంబంధమైన ఇచ్చలతో తిరుగులాడుచున్నారు. వారికి ప్రభు ప్రత్యక్షతనివ్వడు. ఇశ్రాయేలు ప్రజలు యేసయ్యను కాదనుకున్నప్పుడు, యేసయ్యను రక్షకుడిగా అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారిని తృణీకరించినప్పుడు, అవమానించినప్పుడు ప్రభు కూడా ఏం చేశాడో తెలుసా? వారికి పునరుద్ధాన దర్శనం ఇవ్వడానికి ఇష్టపడలా. ఏ ప్రాంతానికి ఆయన పునరుద్ధానం దర్శనాన్ని ఇవ్వటానికి ఏర్పాటు చేసుకున్నాడయ్య అంటే గలిలేయ ప్రాంతం. ఏ ప్రాంతం అండి? గలిలేయ అంటే అన్యజనులు నివసించే ప్రాంతం. గలిలేయ అంటే చీకటి ఉన్నటువంటి ప్రదేశం. గలిలేయ అంటే నిష్ప్రయోజనమైన జీవితం.
ఏ జీవితం? నిష్ప్రయోజనమైన జీవితం. నిష్ప్రయోజనమైన జీవితం. ఆ నిష్ప్రయోజనమైన జీవితానికి పునరుద్ధానపు దర్శనం ఇచ్చి, ఏమిచ్చండి? పునరుద్ధానపు దర్శనం ఇచ్చి ఆయన ఏం చేయాలనుకున్నాడో తెలుసా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలు దేశమును నప్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. ఆమేన్. చూడండి, అన్య ప్రాంతమైన గలిలయ ప్రాంతాన్ని, నిష్ప్రయోజనమైన గలిలయ ప్రాంతాన్ని, చీకటిలో ఉన్నటువంటి గలిలయ ప్రాంతాన్ని అంత్యకాలమున దర్శించి ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా? మహిమ కలిగిన దానిగా. ఎలాగా? మహిమ కలిగిన దానిగా చేయాలని ఆయన ఇష్టపడి ఆ గలిలయ ప్రాంతంలో ఆయన పునరుద్ధానపు దర్శనాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడండి. నీకు నాకు ఎందుకు ఆయన పునరుద్ధానపు దర్శనాన్ని ఇస్తున్నాడో తెలుసా? మనము ఎవరికి ఉపయోగం లేదని తృణీకరించబడి మన జీవితాల్లో అందరి చేత తృణీకరించబడిన మన జీవితాలను ఆయన ఏం చేయాలనుకున్నాడో తెలుసా? మహిమ కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని, మహిమ కలిగిన జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఏం చేశాడో తెలుసా? పునరుద్ధానపు దర్శనాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని, అంధకారంలో ఉన్న నీ జీవితాన్ని, ఈ రోజున నీ జీవితంలో నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? మహిమ కలిగిన దానిగా మార్చాలన్న ఉద్దేశంతో, మహిమ కలిగిన వ్యక్తిగా నిన్ను ఉంచాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రభు ఏం చేశాడో తెలుసా? పునరుద్ధానపు దర్శనం ఇచ్చాడు. ఏదో నువ్వు భక్తిపరుడు అని ఆయన ఇవ్వలా, ఏదో నీవు ప్రార్థనా పరుడు అని ఆయన ఇవ్వలా, ఏదో దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నావు అని ఆయన నీకు దర్శనం ఇవ్వలా. ఆయన కృపచేత. దేని చేత? ఆయన కృపచేత, ఆయన వాత్సల్యం చేత, ఆయన ప్రేమ చేత నేనేం చేశాడో తెలుసా? అందరి చేత తృణీకరించబడుతున్నావని, అందరూ నిష్ప్రయోజనమైన వ్యక్తి అని అంటున్నారని ప్రభు ఏం చేశాడో తెలుసా? పునరుద్ధానపు దర్శనం ఇచ్చి నిన్నేం చేశాడో తెలుసా? మహిమ కలిగిన వ్యక్తిగా మార్చాడు. ఆమేన్ చెప్పండి. ఈ పునరుద్ధాన దర్శనం ఎవరైతే పొందుకున్నారో వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? మహిమకరంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? మహిమకరంగా ఉంటాయి. ఈ రోజున నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నిష్ప్రయోజనమైన నిన్ను మహిమ కలిగిన వ్యక్తిగా చేయాలని, మహిమ కలిగిన వ్యక్తిగా నిన్ను చేయాలని నా ప్రభు ఇష్టపడుతున్న శుభదినం ఈ దినం. ఈ శుభదినాన మనం ఏం చేయాలో తెలుసా? నిజంగా మనం ఎలాంటి వారం? పౌలు అపోస్తలుడు చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? ఒక మాట చదవండి. అది కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ఏమై ఉన్నారు? ప్రభువునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. 14వ వచనం. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆమేన్. ఒకప్పుడు నువ్వేమై ఉన్నావో తెలుసా?
ఏమై ఉన్నావు? చీకటి అయి ఉన్నావు. ఒకప్పుడు నీ బ్రతికి ఎలాంటిదో తెలుసా? చీకటి, అంధకారం, పాపపు బ్రతుకు. నీ జీవితంలో దారి తెన్ని లేనటువంటి జీవితం. పాపమనే చీకటిలో మగ్గిపోతున్న నీవు, అన్యత్వం అనే చీకటిలో మగ్గిపోతున్న నీవు, ఈ రోజున దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పునరుద్ధానపు దర్శనాన్ని ఇచ్చి నిన్ను వెలుగుగా మార్చాడు. ఎలా మార్చాడని? వెలుగుగా మార్చాడు. ఇప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? నువ్వు ఎలా బ్రతకాలి? నీతి ఫలం. ఏ ఫలం? వెలుగు ఫలం. క్షమించండి, ఏ ఫలం? వెలుగు ఫలము నువ్వు ఫలించాలి. ఏ ఫలం? ఒకప్పుడు చీకటిలో ఉన్న నిన్ను వెలిగించాడు క్రీస్తు ప్రభువారు, వెలిగించాడు. నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చాడు. నీ జీవితంలో ఆయన ఏం చేశాడో తెలుసా? అన్యజనుడైన నిన్ను ఎన్నిక చేసుకుని, దూరస్తుడుగా ఉన్న నిన్ను సమీపస్తుడుగా చేసుకుని, ఆయన రక్తం చేత సంధి చేసి తండ్రితో కూడా నిన్ను సమాధానపరిచాడు. ఏం చేశాడండి? తండ్రితో కూడా నిన్ను సమాధానపరిచాడు. చీకటి నీ నెత్తి మీద ఉంటే ఆ చీకటి తొలగిపోవాలని అరుణోదయపు వెలుగు నీ మీద ఉదయించాడు. క్రీస్తే నీ మీద ఉదయించిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? క్రీస్తు ప్రభువారే నీ మీద ఉదయించిన వాడుగా ఉన్నాడు. నీతి సూర్యుడుగా ఆయన ఉదయించి నీ చీకటిని వెలుగుగా మార్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీతి ఫలాలు ఫలించాలి. ఆమె చెప్పండి. ఏ ఫలాలు? నీతి ఫలాలు ఫలించాలి. నీతి ఫలం ఏంటయ్యా అంటే అక్కడ రాయబడిన మాట చదవండి. సమస్త విధములైన మంచితనము, నీతి. ఏం కనపడాలి మనలో? ఇక చెప్పండి. మొన్నటిదాకా మంచి అనేది లేదు. చీకటి బ్రతుకు, అక్రమంతో బ్రతికాం, అవినీతితో బ్రతికాం, దౌర్జన్యపు జీవితాన్ని జీవించాం, ఇతరులను శ్రమ పెట్టాం, ఇతరులను దూషించాం, ఇతరులకు హాని చేసిన వారుగా ఉన్నాం. కానీ ప్రభు నిన్ను పిలుచుకుని తన ప్రత్యక్షతనిచ్చాడు కాబట్టి, చీకటిని తొలగించాడు కాబట్టి, చీకటి అవమానకరమైన జీవితాన్ని ఆయన తొలగించాడు కాబట్టి నిన్ను ఇప్పుడు వెలుగుగా చేశాడు. వెలుగుగా చేసిన నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడో తెలుసా? నీతి ఫలం ఫలించాలి. ఏ ఫలం? చెప్పండి. ఈ శుభవేళ, ఈ పునరుద్ధాన దినాన నీ నుండి ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? నీతి ఫలం. ఎలా? ఏ ఫలం అండి? నీతి ఫలం. నీతి ఫలం ఫలించాలి. నీతి ఫలం ఏంటి అంటే మంచితనము, నీతి, సత్యం ఉండాలి. ఏముండాలి? చెప్పండి. ప్రభు నీ మీద ఉదయించాడు కాబట్టి, నిన్ను వెలిగించాడు కాబట్టి నువ్వెలా ఉండాలో తెలుసా? నేటి నుంచి నువ్వు ఎలా ఉండాలి అంటే సత్యాన్ని మాట్లాడాలి, సత్యాన్ని జరిగించాలి, సత్యముతోనే మిళితమైపోవాలి. 2, మంచితనం. ఏంటండి? మంచితనంతో నింపబడాలి. తర్వాత నీతి. ఎవరి నీతి? దేవుని నీతి కలిగి ఉండాలి. ఏ నీతి కలిగి ఉండాలి? దేవుని నీతి కలిగి బ్రతకాలి. ఈ రోజున ఆ జీవితం నీలో ఉందా? ఆ జీవితం నీలో ఉందా? నీతిగా బ్రతుకుతున్నావా? అవినీతి వైపు పరుగులెత్తుతున్నావా? ప్రియులరా, ప్రభు అంటాడు, నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తా. ఏమంటాడు? నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తాను. అందరినీ ప్రేమించను. నువ్వు కాదంటే, యేసయ్యను కాదంటే ఆయన నిన్నేం ప్రేమించడు. ఇశ్రాయేలు ప్రజలు కాదన్నారు, తృణీకరించారు. వారికి ప్రత్యక్షతనిచ్చాడా? ఇచ్చాడా? ఇవ్వలా. ఆయన్ని తృణీకరించిన వారిని విడిచి అన్యజనులైన మనకి, అంధకారంలో ఉన్న మనకి, నిష్ప్రయోజనమైన జీవితాన్ని జీవిస్తున్న మనకి ఆయన పునరుద్ధానపు దర్శనం ఇచ్చాడు. అందుకని మన జీవితాలు వెలిగించబడినాయి. అందుకే మన జీవితాలు ప్రయోజనకరంగా మారినాయి.
అందుకే మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా, మనం ఎలా మారిపోయామో తెలుసా. ఇప్పుడు అనిచనులు అంటావా? మనం అంటావా? నువ్వు అనిచనుడు అంటావా? ఏమంటావు? క్రైస్తవుని. భయమేస్తుంది అనుకుంటా మీకు, భయమేస్తుంది అనుకుంటా. నువ్వెవరివే? క్రైస్తవుడవి. క్రీస్తుని కలిగిన వాడవు, క్రీస్తుని అనుసరించేవాడవు, క్రీస్తుని వెంబడించేవాడవు. వారెవరో తెలుసా? క్రైస్తవులు. ఆమేన్ చెప్పండి. క్రైస్తవులు. ఎందుకు నువ్వు క్రైస్తవుడు అయ్యావో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు, నువ్వు ఆయన ప్రేమించలా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? నువ్వు ఆయన ప్రేమించేవాడగా ఉండాలి. నీ చీకటిని తొలగించి నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చిన యేసయ్యను నువ్వేం చేయాలో తెలుసా? ప్రేమించాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించకపోయావు అనుకో, నాకు వద్దులే యేసయ్య అన్నావు అనుకో, ఆయన నీ దగ్గర వద్దన్నోడి దగ్గర ఉండటానికి ఆయన సిగ్గులేనుడేం కాదు ఆయన రోషం కలిగిన ప్రభు. ఆమేన్. ఆయనకి ఏమని పేరు తెలుసా? రోషం కలిగిన ప్రభు. ఆయన రోషం కలిగిన వాడైన, రోషం లేనుడు కాదా. నువ్వు వద్దనుకుంటే అసలు నీ దగ్గర ఉండడు. ఈ రోజున చెప్తున్నాను, నీవైనా నేనైనా ఆయన్ని తృణీకరిస్తే, ఆయన్ని కాదనుకుంటే నీ నుండి ఆయన వెళ్ళిపోయి ఎవరికిస్తాడు తెలుసా? వేరొకరికి ప్రత్యక్షతనిస్తాడు, వేరొకరికి ఆధిక్యతనిస్తాడు. ఈ రోజున నీ జీవితంలో ఆయనను కాదనుకుంటే, ఆయనను తృణీకరిస్తే, నా కుటుంబం ఆయన తృణీకరించింది అని నువ్వు అనుకుంటే, ఆయన నీ దగ్గర ఏమి ఉండడు, నిన్ను పట్టుకునేమి వేలాడడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన ప్రేమించే జనుల దగ్గరికి ఆయన వెళ్ళేవాడగా ఉంటాడు. ఆమేన్. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? ఈ పునరుద్ధాన దినమున ఆయన కోరుకునేది ఏంటంటే, అన్యజనుడు అయిన నిన్ను, చీకటిలో బ్రతుకుతున్న నీ జీవితాన్ని, నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చడానికి ఆయన పునరుద్ధానపు దర్శనాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? పునరుద్ధానపు దర్శనాన్ని ఇచ్చాడు. పునరుద్ధానపు దర్శనాన్ని ఇచ్చి ఏం చేశాడో తెలుసా? మహిమ కలిగిన దానిగా. ఏం కలిగిన దానిగా? ఒకప్పుడు గౌరవం లేని నిన్ను గౌరవిస్తున్నారంటే కారణం ఏంటి? మిమ్మల్ని ఏమో ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నాది నిష్ప్రయోజనమైన జీవితమే, తృణీకరించబడిన జీవితమే, చీకటిలో పాపములో బ్రతికిన జీవితమే నాదే. అన్యజనుడి నేను క్రీస్తుని పొందని వాడుగా బ్రతికాను. కానీ ప్రభు నన్ను ప్రేమించి నాకేమిచ్చాడో తెలుసా? పునరుద్ధానపు దర్శనాన్ని ఇచ్చాడు. పునరుద్ధానపు దర్శనం ఇచ్చి ఆయన వెలిగించి ఆయన ఏం చేశాడో తెలుసా? నా జీవితంలో మహిమ గలవాడిగా చేశాడు. ఏం చేశాడు? మహిమ కలిగిన వాడిగా చేశాడు. మహిమ కలిగిన వాడిగా చేశాడు. నన్నే కదండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని చేశాడు. ఆయన ప్రతి ఒక్కరిని చేశాడు. నీ స్థితి నుంచి నిన్ను ఆయన విడిపించాడు. నువ్వే నీ స్వయంకృత అపరాధం చేతనే నువ్వు మరలా ఊబిలో పడిపోయావు. నీ స్వయంకృత అపరాధం చేతనే నువ్వు మరలా లోకంలో కలిసిపోయావు. నీ స్వయంకృత అపరాధం వల్లనే నిష్ప్రయోజనమైన కార్యాలు చేస్తున్నావు. కానీ ఆయన నిన్నేం చేయాలనుకున్నాడు తెలుసా? మహిమ కలిగిన వ్యక్తిగా. ఏ వ్యక్తిగా? మహిమ కలిగిన వ్యక్తిగా చేయాలి. మహిమ కలిగిన దానిగా చేయాలని ఆయన ఇష్టపడ్డాడు. మరి నీ జీవితంలోనండి ఆయన గలిలయను ఎందుకు కోరుకున్నాడు అంటే, గలిలయను మహిమ కలిగిన దానిగా చేయాలని. ఎలా చేయాలనుకున్నాడు? మహిమ కలిగిన దానిగా చేయాలని ఆయన ఇష్టపడ్డాడు. అందుకే తన శిష్యుల్ని ఏమని చెప్పాడో తెలుసా? తన శిష్యులకి ఏమని చెప్పాడో తెలుసా? గలిలయలోని ఒక కొండ దగ్గరికి రండి అన్నాడు. ఏమన్నాడండి? నిర్ణయించిన స్థలం. ఏ స్థలం? నీతో కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? కొండ అనుభవానికి రావాలి. ఏ అనుభవం? అన్యుడివే,
అన్య ప్రాంతంలో ఏముందో తెలుసా? కొండ. ఏముంది? కొండ. కొండ. కొండ అనుభవం అంటే ఏంటి? భక్తిలో ఉన్నతమైన అత్యున్నతమైన స్థితి. ఆమేన్. ఏ స్థితి? భక్తిలో అత్యున్నతమైన స్థితి. భక్తిలో అత్యున్నతమైన స్థితి. ఈ రోజున భక్తిలో అత్యున్నతమైన స్థితికి నువ్వు రాగలిగితే మరలా పునరుత్థానపు దర్శనాన్ని చూడగలుగుతావు. మరలా నీ జీవితంలో మహిమ కలిగినదిగా నీ జీవితం మారబోతుంది. ఈ పునరుద్ధాన దినాన ప్రభు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? నీవు కొండ అనుభవానికి రావాలి. ఏ అనుభవానికి రావాలి? భక్తిలో అత్యున్నతమైన స్థితికి నువ్వు రాగలిగితేనే వెలిగించబడిన నీవు ఎలా ఉండాలో తెలుసా? వెలుగు ఫలం ఫలిస్తూ ఉండాలి. ఆ వెలుగు ఫలం ఏంటి అంటే నీతి, మంచితనము, సత్యమును అనుసరించాలి. ఏమనుసరించాలి? సత్యమును అనుసరించగలిగితే ఆ అత్యున్నతమైన స్థితికి నువ్వు రాగలిగితే మరలా ప్రభు నిన్నేం చేస్తాడో తెలుసా? నీకు మరలా ఆయన దర్శనం ఇవ్వటానికి ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. ఆయనని నేను ఎడబాసిపోయే దేవుడు కాదు, కానీ నువ్వు సరి చేయబడాలి. ఏం చేయబడాలి? ఎక్కడ విడిచిపెట్టావో, ఎప్పుడు విడిచిపెట్టావో, ప్రభుని ఎక్కడ తృణీకరించావో జ్ఞాపకం చేసుకుని సరి చేసుకోగలిగితే ఆయన నీ జీవితాన్ని ఏం చేయబోతున్నాడు తెలుసా? మహిమ కలిగిన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. మహిమ కలిగినదిగా చేయబోతున్నాడు ఆయన. ఈ శుభవేళ ప్రభువుని బట్టి మీతో చెప్పే మాట ఏంటి అంటే, మీరు నీతి ఫలం ఫలిస్తే. ఏ ఫలం? నీతి ఫలం అంటే భక్తిలో అత్యున్నతమైన స్థాయిని మీరు కలిగి ఉండగలిగితే ఆయన మరలా నీకు ప్రత్యక్షమవుతాడా? మరలా పునరుత్థానపు దర్శనాన్ని నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ప్రియులరా, చూడండి, శిష్యులకు పునరుత్థానపు దర్శనాన్ని ఎక్కడిచ్చాడో తెలుసా? ఆయన ఏర్పరచుకున్న కొండ. ఏ కొండ? గలిలేయ ప్రాంతంలో ఆయన ఒక కొండను ఏర్పరచుకున్నాడట. ఏం చేశాడు? కొండను ఏర్పరచుకున్నాడు. అంతేకాదండి, కొండను ఏర్పరచుకున్నాడు. ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే, చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలేయులు కారా? ఎవరో? గలిలేయులు కాదా? మనలో ప్రతివాడు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి? మాదీయులు, ప్రవిష్టులు, క్రేతీయులు, అరేబియులు మొదలైన మనమందరము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుచుండిరి. ఇక్కడ ఒక మాట చెప్తాను, వినండి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానపు దర్శనం ఇచ్చిన తర్వాత, ఆయన ఆరోహణమై తిరిగి వెళ్ళిన తర్వాత మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. ఎక్కడ ఉండమన్నాడు? వాళ్ళు యెరూషలేములో నిలిచి ఉండండి. మీ మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చే వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి. ఏమన్నాడండి? పట్టణంలోనే నిలిచి ఉండమంటే యెరూషలేములో వారు ఏం చేస్తున్నారో తెలుసా? 10 దినాలుగా అన్నహారాలు మానేసి ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారండి?
ప్రార్థన చేస్తున్న వారి మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఏం దిగి వచ్చాడు? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. 120 మంది మేడగదిలో వారు ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు దిగి వస్తే పరిశుద్ధాత్మలో వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఏం చేస్తున్నారో తెలుసా? భాషలతో మాట్లాడుతున్నారట. ఏం మాట్లాడుతున్నారు? భాషలతో మాట్లాడుతున్నారు. యెరూషలేము దేశానికి ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి అనేక మంది వచ్చారు. అనేక మంది వస్తే ఈ 120 మంది ఆయా ప్రాంతాల నుంచి, ఏ ప్రాంతాల నుంచి వచ్చారో ఆ ప్రాంతాల్లో దేవుని ఒక్క వాక్యం ప్రకటిస్తున్నారట. ఏం ప్రకటిస్తున్నారు? దేవుని వాక్యం ప్రకటిస్తున్నారట. అందరూ ఆశ్చర్యపోయారు. వీరందరూ గలిలయలు కాదా? ఏమంటున్నారండి? వీరందరూ గలిలయలు కాదా? వీళ్ళేంటి మన స్వభాషలో మాట్లాడుతున్నారు? వీళ్ళేంటి అద్భుతంగా మాట్లాడుతున్నారు? ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నారు ఏంటి? మన ప్రాంతం ఎక్కడో ఉంది, మన దేశం ఎక్కడో ఉంది, వీరు మన భాషలో మాట్లాడుతున్నారు ఏంటి అని అందరూ ఆశ్చర్యశక్తులయ్యారు. ఏమయ్యారండి? వారిని ఎంత ఆశ్చర్యశక్తులుగా చేశాడో తెలుసా? ఎవరండి? సీమోను, పేతురు, యోహాను వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? గలిలయ ప్రాంతీయ ప్రజలు. ఏ ప్రాంతీయ ప్రజలు? నీకు నమ్మకం లేదా? ఒకసారి చూడండి. అయితే మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని 23వ వచనాన్ని చదవండి. నడుస్తుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ చూశాను. చాలమ్మా, అక్కడ చాలు. 23వ వచనం. ఎక్కడ? శిష్యులను అందరినీ ఏ ప్రాంతం వాళ్ళు తెలుసా? గలిలే ప్రాంత ప్రజలు. ఆయన ఏం చేశాడో తెలుసా? గలిలే ప్రాంతాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఏం చేశాడు? అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. వారినే శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. వారి మీదే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వారు ఏమయ్యారో తెలుసా? అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా వారు భాషలతో మాట్లాడుతున్నారు. ప్రజలందరూ ఆశ్చర్యపోయే రీతిగా, ఆశ్చర్య శక్తులను చేసే రీతిగా మహిమకరంగా, ఎలాగా? మహిమకరంగా సువార్తను ప్రకటిస్తున్నారు. ఆమె చెప్పండి. అవును, నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని కూడా నా ప్రభు ఎలా మార్చగలడో తెలుసా? మహిమ కలిగిన దానిగా మార్చగలడు. ఈ పునరుద్ధాన దినాన, ఈ శుభవేళ నా ప్రభువు కోరుకున్నట్లుగా నీవు నీతికి తగిన ఫలాన్ని నువ్వు ఫలిస్తే ఆయన నిన్ను ఎలా మారుస్తాడో తెలుసా? మహిమ కలిగిన వ్యక్తిగా మారుస్తాడు. మహిమ కలిగిందిగా నీ కుటుంబం మార్చబడుతుంది. నీవు నీతి ఫలం ఫలించకుండా అవినీతి, అక్రమంతో నివసించినంత కాలం నీ జీవితంలో మహిమకరంగా నువ్వు మార్చబడలేవు. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీతి ఫలం ఫలిస్తే, ఏ ఫలం? నీతి ఫలం ఫలిస్తే ఆయన నిన్ను ఎలా మహిమపరచాలో, ఎలా ఘనపరచాలో, ఎలా గొప్పవాడిగా చేయాలో నా ప్రభువుకు తెలుసు. తన ఆత్మ ద్వారా. దేని ద్వారా? నీ శక్తి చేత, నీ బలం చేత నిన్ను మహిమపరచడు, నిన్ను గొప్పవాడిని చేయడు, నీ జీవితంలో అద్భుతం చేయడు. ఎలా చేస్తాడో తెలుసా? తన ఆత్మ ద్వారా. దేని ద్వారా? తన ఆత్మ ద్వారా నిన్ను మహిమ కలిగిన వ్యక్తిగా చేస్తాడు. ఆత్మతో నింపి నీ ద్వారా ఏం చేస్తాడో తెలుసా? ఘనమైన కార్యాలు చేపిస్తాడు. ఏం కార్యాలు? ఘనమైన కార్యాలు చేపిస్తాడు. ఆత్మతో ఆయన నింపిన వెంటనే ఏం చేస్తాడో తెలుసా? నిన్ను భూమి మీద ఘనపరిచేవాడుగా ఉంటాడు. చెప్పండి. ఘనపరిచేవాడుగా ఉంటాడు. నీ శక్తిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ బలగాన్ని బట్టి ఆయన చేయడు. తన ఆత్మ చేత. దేని చేత? తన ఆత్మ చేత నీ ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయించేవాడుగా ఉంటాడు. అవును, తన ఆత్మ ద్వారానే ఆయన జరిగించేవాడుగా ఉంటాడు. అని అంటాడు. ఒక మాట చదువుతారా?
ఇప్పుడే గుర్తొచ్చింది. జకరియా గ్రంథం జెరుబ్బాబెలుతో ప్రభు మాట్లాడతాడు. 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. 6-7. అప్పుడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుతున్నాడు. ఆమేన్. దేని చేత జరుగుతుంది? జెరుబ్బాబెలుతో ప్రభు ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడో తెలుసా? నా మందిరాన్ని కట్టు అన్నాడు. ఏమన్నాడని? నా మందిరాన్ని కట్టు అన్నాడు. జెరుబ్బాబెలు దగ్గర ఏముందో తెలుసా? నూలుగుండు. ఏంటి ఏముంది? ఆయన దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? ఆయన కలిగి ఉన్నది ఏంటో తెలుసా? నూలుగుండు. అంటే తూకం వేస్తారు చూడు, తూకం ఆయన దగ్గర ఉంది అంతే. ఆయన అన్నాడు, ఇది శక్తి చేత బలం చేత అయింది కాదు, నా ఆత్మ చేత. ఎలాగండి? నా ఆత్మ చేత. నీ చేతిలే మందిరానికి పునాదులు వేస్తాయి, నీ చేతిలే మందిరాన్ని ముగిస్తాయి. ఆమేన్. నీ ద్వారా ఘనమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. అది ఎలా చేస్తాడంటే నీ శక్తితో కాదు, నీ బలంతో కాదు, దేవుని ఆత్మ చేత. నమ్మండి, వాక్యాన్ని విశ్వసించండి. అయ్యా నేను పేదవాడిని, నేను అజ్ఞానిని, నేను ఎందుకు పనికిరాని వాడిని. నువ్వు అజ్ఞానం అన్న సంగతి దేవునికి తెలుసు, నువ్వు పేదవాడు అన్న సంగతి దేవునికి తెలుసు, నీ స్థితి అంతా ప్రభుకి తెలుసు. అసలు నీ బలం, నీ జ్ఞానాన్ని దేవుడు వాడుకుంటలా తన ఆత్మ చేత. దేని చేత? తన ఆత్మ చేత నిన్ను ఒక పేరుగాంచిన వాడిగా, నిన్ను ఒక గొప్పవాడిగా చేయటానికి, ఒక మహిమ కలిగిన వ్యక్తిగా నిన్ను చేయటానికి తన ఆత్మతో నిన్ను నింపుతాడు. తన ఆత్మతో నిన్ను నింపుతాడు. నింపి ఘనమైన కార్యాలు చేస్తాడు. తన శిష్యులను ఆత్మతో నింపి ఏం చేశాడో తెలుసా? మహిమ కలిగిన వ్యక్తులుగా చేశాడు. ఆశ్చర్య శక్తులను ఆ ప్రపంచమంతా ఆశ్చర్యపడేటట్లుగా వారికి భాషలను అనుగ్రహించి వాక్శక్తినిచ్చాడు. ఆమేన్. నీ జీవితంలో చేయలేడా? ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు ఉన్నాడు. నమ్మితే, నువ్వు నమ్మగలిగితే పరిశుద్ధాత్మ శక్తితో నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. నీ స్థితిని మారుస్తాడు, మహిమకరంగా మారుస్తాడు. ఈ పునరుద్ధాన దినము, ఈ శుభవేళ నా దేవుని యొక్క కోరిక ఏంటో తెలుసా? నిన్ను మహిమగల దానిగా చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశపడుతున్నాడు. అంతేకాదండి, ఆయన చేసే పని ఏంటో తెలుసా? ఆయన ఏం చేశాడో తెలుసా? శిష్యులకు ప్రత్యక్షత ఇచ్చాడు, వారిని గొప్పవారిగా చేశాడు. ప్రపంచమంతా ఆశ్చర్య శక్తులు అయ్యేటట్లుగా చేశాడు. వాళ్ళు వెళుతూ ఉంటే వీళ్ళే భూమిని తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేటట్లుగా వారిని తన ఆత్మతో నింపిన వాడగా ఉన్నాడు. నింపి ఏం చేశాడు తెలుసా? ఆఖరికి ఒక మాట చెప్తా. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యాలు. గలిలేయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు చేర్చుకొనబడుట చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ప్రభువు 40 దినాలు వారి మధ్యన సంచారం చేసి ఆయన ఆరోహణమైపోతూ ఉంటే, వారి మధ్య నుంచి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళుతూ ఉంటే వారు ఏం చేస్తున్నారు తెలుసా? శిష్యులందరూ ఆకాశం వైపు చూస్తూ ఉన్నారట. ఏం చూస్తున్నారు? ఆకాశం వైపు చూస్తుంటే మరలా దేవదూత ఏమని చెప్తుందో తెలుసా? గలిలేయ మనుషులారా. ఏమంటుంది? ఏ మనుషులు? గలిలేయ మనుషులు.
ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వ్యక్తులే, ఒకప్పుడు చీకటిలో బ్రతికిన వారే. ఒకప్పుడు వారు ఎలా ఉన్నారో తెలుసా? వారి జీవితాలు అన్యజనులే. కానీ ప్రభువుని కలిగి ఉన్న తర్వాత ఆయన పునరుద్ధానపు దర్శనాన్ని చూశారు, ఆరోహణం అవటం కూడా చూశారు. ఏం చూశారు? ఆయన అంటున్నాడు, ఆయన ఎలా వెళ్ళాడో పరలోకానికి అలాగే ఆయన త్వరలో వచ్చును. ఈరోజున ప్రభునందు ప్రియులారా, ప్రభువు అతి త్వరలో రాబోతున్నాడు. ప్రభువు అతి త్వరలో రాబోతున్నాడు. నేడో రేపు ఆయన రాబోతున్నాడు. ఆయన కొరకు నీతి ఫలం ఫలిస్తూ సిద్ధపడి ఉంటే మనల్ని కూడా ఆయనతో కూడా వెంట పెట్టుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్న శుభవేళ ఈ శుభవేళ. ఈ రోజున నీతి ఫలాన్ని ఫలిస్తావా? ఇంతకాలం చీకటి ఫలాన్ని ఫలించావు. ఈ రోజునైనా ఒక తీర్మానం చేసుకో. ఈ పునరుద్ధాన దినమందు, ప్రభువా ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేసుకున్నావు అయ్యా. ఇదిగో ప్రభు, అన్ని జనుడైన నన్ను, చీకటిలో బ్రతుకుతున్న నన్ను, తృణీకరించబడుతున్న నా జీవితాన్ని అయ్యా మీరు ప్రేమించి నీ ప్రత్యక్షతనిచ్చారయ్యా. నీ ప్రత్యక్షతనిచ్చారు, నన్ను మహిమ కలిగిన వ్యక్తిగా మార్చారు. అందును బట్టి నీకు వందనాలయ్యా అంటూ దేవుని సన్నిధిలో మోకరిస్తారా? ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారా? నాయనా, ఇశ్రాయేలీలకు లేని గొప్ప భాగ్యాన్ని